మేఘ వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం టిట్కో ఇళ్ళు ప్రధానం అండి. దాని గురించి కనీస వివరణ కూడా ఇవ్వలే ఆయన. ఇదిగో నేను గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను, మీకు పలానా సమయానికి నేను అందజేస్తాను, పలానా సమయానికి చేస్తానని కానీ ఎటువంటి సమాచారం ఇవ్వాలి. వాడు ఇప్పుడు ఉన్నారు కదా మేఘ ప్రతాప్ అప్పారావు కారణాలు ఏంటంటే కొన్ని పనులు చేయలేదు, కారణాలు అయ్యాయి. మరి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చాము, ఇళ్ళ పట్టాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని చెప్పారు కదా. చెప్పారు. ఎంత సెంటు ఇచ్చారు. 2 లక్షలు ఇచ్చి ఇల్లు అయిపోద్దా? 180 ఇచ్చారు, ఇల్లు అవ్వదుగా. సెంటు స్థలం ఎక్కడ సరిపోద్ది? ఇవ్వడం అయితే ఇచ్చారు, స్థలాలు ఎక్కువే ఇచ్చారు. ఏ గట్లల్లో చెట్లల్లో ఇచ్చారు. ఇక్కడ నా కొట్టు ఎదురుకుంటా గొయ్యబడి 3 సంవత్సరాలు అయింది. ఒక్క పట్టించుకోవాలి. ఎలక్షన్ ముందు మొన్న బూడ్చారు ఇక్కడ 3 సంవత్సరాలు ఎలక్షన్ ముందు. మొన్న ఏదైనా సీఎం వస్తున్నాడంటే బూడ్చారు. అక్కడ గోతులో పడి కనీసం 20-30 మంది నడాలు ఇరిగినాయి. అదిగో అదే గొయ్య. అదిగో జగన్ మొన్న మీటింగ్ అప్పుడు ఆ గొయ్యి బూడ్చారు. రోడ్లు ఎక్కడ, ఈ రోడ్లు ఏమున్నాయి, బోళ్ళు మంది చచ్చిపోయారు. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఇంటి వద్దకే పరిపాలన. ఎవరికి ఇచ్చారా? నాకు ఇవ్వదా ఎంతవరకు ఇళ్ల స్థలం. ఇంటి వద్దకే పరిపాలన సాగించాం, మేమే గెలుస్తాం. ఇళ్ల స్థలాలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, అందరికీ ఇవ్వలా. ప్రభుత్వానికి అందరికీ ఇచ్చామని లెక్కలు రాసి పంపించారు. అది ఇప్పుడు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కట్టారు, నన్ను ఏమంటారు సిబిఐటి. ఇంకప్పటి నుంచి 5 ఏళ్లలో పరిపాలన ఏమీ లేదు. భూ జందాలు ఇవే కానీ అభివృద్ధి లేదు. మరి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, ఇంటి వద్దకే పరిపాలన సాగించాము, పొలాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని చెప్పారు కానీ అప్పారావు గారు. ఇప్పుడు ఎవరు మేము గెలుస్తామంటారు, కానీ ముందు ఇవన్నీ పథకాలన్నీ అమలు చేయాలి కదా, చేస్తేనే గెలుస్తారు. వ్యతిరేకం అనేది బాగా వచ్చింది. ఇక నుంచి నాన్నగారు వస్తాననుకున్నా, కానీ వస్తాననుకున్నా కానీ ఈ పథకాలు ఏమి లేవు. పార్సాది నిన్నగా మొన్న వచ్చాడు, ఎక్కడో పిల్లమలూరులో పోటీ చేసి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ గెలిచాడు. కారణం అభివృద్ధి లేదు. మరి మా తెలియదు బాబు, మా తెలియదండి రాజకీయ. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అప్పారావు గారు గెలిచారు ఇక్కడ నూజివీడులో. అడ్డ అంటే మేకపాడు ప్రతాప్ గారు అడ్డ అన్నారు గతంలో. ఇప్పుడు ఓడిపోవడం కాదు, అభివృద్ధి లేదు. కాలువలు లేవు, వర్షం వస్తే పైకి వెళ్ళిపోవటమే, కాలువలు లేవు, అభివృద్ధి లేదు. రోడ్డు డెవలప్ లేదు. అటు ఇటు లింక్ రోడ్డు అన్నాడు, అదే అన్నాడు, ఇదే అన్నాడు, ఏమి చేయలే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. కారణం ఏమంటే 5 ఏళ్ళు గెలిచారు అయ్యా. మరి ఆ రోడ్లని అవన్నీ సరిగ్గా లేవు, జనాలందరికీ అర్థమైపోయింది. కాలువలు లేవు, రోడ్డు మీద నీళ్లు పడిపోతున్నాయి. ఇక మరి అందరం మనుషుల్లో ఇక మారిపోయారు. కాదు అట్ట కట్టించాడు, అదే పోలారంలో చేస్తే ఎంత బాగుండేది. ఇల్లు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇంటి వద్దకే పరిపాలన సాగించాము, ఇళ్ల పట్టాలు ఇచ్చాము. ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఏంది 45 ఇచ్చారు. మీరే దాంట్లో బాగానే ఆయన ఇళ్ళ పట్టాలు అన్నీ చేశారు. ఆ కాలువలని అవన్నీ శుభ్రంగా ఉన్నట్టయితే ఆ బస్ స్టాండ్కి చూడండి అంత గొయ్యిలాగా. ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ అంత బిల్డింగ్ ఎందుకండి? ఎన్ని ఊర్లు 24 ఉన్నాయి బిల్డింగులు. అదే లేని వాళ్ళకి ఎక్కడ నా పోలారం బాగు చేస్తే చక్కగా రైతులు పండుతారుగా. చేయకపోవటం అంటే మేము ఇల్లు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇళ్ళ పట్టాలు ఇచ్చాము, మేము గెలుస్తామని చెప్పారు కదా. టిట్కో ఇల్లు ఇచ్చి ఆయన గవర్నమెంట్లో కట్టారు. ఇంత మట్టుగా ఇల్లు ఇవ్వాల. లక్షల లోన్లు తీసుకొని ఇది చేసిన వాడు ఉండారు. అది జనాల్లో కొద్దిగా ఇది ఉంటుంది కదా, అది వర్క్ చేయకపోవటం ప్రాబ్లం. నాకు తెలియదండి. తెలీదు. ముందే ఆయన పని తక్కువ బాగాలేదు, ఓడిపోయాడు. ఈయన పని బాగుంది, ఈయన వచ్చాడు, అంతే. అది అంత ఇంకేం లేదు. కొత్తగా వచ్చిన వ్యక్తి కదా ఆయన. అవును, అందుకేనేగా కొత్తగా వచ్చాడని ఏదో చేస్తాడని చెప్పేసి ఉంచారు. అది జరిగింది ఏంటంటే అభివృద్ధి లేదండి. నూజివీడు అనేటప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మరి అది ఎక్కడ ఫాల్ట్ అనేది ఎవరికి తెలియదు. పైనుండి ఆయన నిధులు వచ్చాయా లేదా ఏంటనేది ఎవరికి తెలియదు. సంక్షేమ పథకాలంటే ఇచ్చారు, కానీ తీసుకున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళు పెట్టిన రోజే పెట్టినట్టు ఉంటుంది. అది అభివృద్ధి కావాలండి. నూజివీడు ఎవరు వచ్చినా, రాజకీయ నాయకుడు వచ్చినా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. అదే జరుగుతుంది. కానీ నూజివీడు అనేది పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. మా లోకల్ నాయకుడు అని చెప్పేసి మేమేదో గత
హ్యాట్రిక్గా ఆయన గెలిపించుకున్నాం, కానీ ఆయన చేసింది అంటే ఏమీ లేదు. ఇంకా ఎప్పుడు ప్రతిసారి నూజివీడు కృష్ణా జలాలు, మ్యాంగో హబ్బు, AAA అదే చెప్తారు, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఏం కనిపించట్లేదు మాకు. ఇక్కడ నూజివీడు ప్రజెంట్ ఏంటంటే మార్నింగ్ కాలేజెస్, స్కూల్స్ టైంలో ట్రాఫిక్ చూస్తే మీరు చూసే ఉంటారు. అక్కడ ఒక 2-3 అవర్స్ అసలు కనీసం మనిషి తప్పుకోవడం కూడా ఖాళీ ఉండదు నూజివీడు రోడ్లు. అది ఆ రోడ్లు అనేది కొంత మరి సారథ గారు కొంచెం చొరవ తీసుకొని, గవర్నమెంట్ మారింది కాబట్టి రోడ్లు అనేది విస్తీర్ణం చేసి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి మాకు చేస్తే ఇంకా అంతకన్నా కోరుకునేది ఏమి ఉండదండి. అభివృద్ధి అనేది రోడ్లే మెయిన్. ఏ ఊరికైనా అభివృద్ధి అనేది మెయిన్ రోడ్సే. ఆ రోడ్లు లేనిదే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ ఓడిపోవడానికి కారణం కూడా రోడ్లే. దాని సంగతి నాకు తెలియదు, మనకు తెలియదు. ఇది గాలి మాత్రం అటు రూట్ చేసింది. ఈ కార్డులు మీద జగన్ ఫోటో అంటించారుకి జనాలకి బాగా బ్యాడ్ న్యూస్ చేశారు. పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల మీద ఈ జగన్ ఫోటోలు అంటించేసరికి మీ భూములన్నీ లాక్కుంటాడనే దుష్ప్రచారం చేశారు. అందువల్ల జనాలు బాగా ఒక 1 month నుంచి రివర్స్ అయ్యారు. అదరు బాగానే ఉంది. ఓడిపోవటం అంటే ఇది వేవులో ఓడిపోయారు అంతే. అంటే గతంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చాం, రోడ్లు బాగు చేసాము. రోడ్లు ఎక్కడ బాగు చేస్తారు? ఇల్లు ఇచ్చాము, మేము గెలుస్తామని చెప్పారు. రోడ్లు ఏం బాగు చేయలేదుగా, రోడ్లు ఏం బాగు చేయలేదు. ఇల్లు ఇచ్చారు అంతవరకు, కానీ రోడ్లు ఏం పరిపాలన సాగించాం, మేమే గెలుస్తామని చెప్పారు. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది అంతే, కానీ ప్రజలు నమ్మాలిగా. మాకు తెలియదండి, మాకు తెలియదు, అవన్నీ మాకు తెలియదు. అంటే ప్రజలు వేయలేదు అంతే, ప్రజలు వేయలేదండి. ఎందువల్ల కదా, అన్ని పనులు బాగానే చేశాడు. ఆయన వరకు బాగానే చేశాడు. గతంలో మేము ఇళ్ళ స్థలాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాము, ఇళ్ళ పట్టాలు ఇచ్చాము, పొల స్థలాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు అనుకుంటారు కదా ప్రతి వాళ్ళు. నేను గెలుస్తానంట. ఇప్పుడు సాధ్యమే కదా నాన్న అదే అనుకునేది. ఇప్పుడు ఆయన చేసే పని ఆయన చేశాడు, ప్రజలు కాదనుకున్నారు. ఇక మనం చేసేది ఏం లేదు కదా. అది జనం ఇష్టం కదా, అది ఎవరో చెప్పుకునేది కాదు. జనం ఎవరు ఇష్టపడితే దేనికి వేస్తారు, వాళ్ళకి దానికి వేస్తారు. ఇప్పుడు ఎవరు ఇష్టమైంది కదా, ఇప్పుడు లోపలికి వెళ్తారు, దేనికి కుదురుతారు దానికి తెలియదు. తర్వాత ఏం జరిగింది మనకు తెలియదు. మేము ఎప్పుడు చూసినాక మేకప్ ప్రతాపప్పారావు నాయన గారు మాకు స్థలాలు ఇచ్చారు, మాకు రోడ్లు పోసారు, అన్నీ చేసేసారు. మాది ఎన్టీఆర్ కాలనీ. మాకు ఆయన ఉన్నది చెప్పి మాకు ఎప్పుడు ఆయన ఏ బాధలు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తాం మేము. మాకు 2081లో మా నాన్నోళ్ళకి గాంధీనగర్లు ఇచ్చారు. 81లో మాకు 2001లో ఎన్టీఆర్ క్యాలనీలో ఇచ్చారు. ప్రతి దానికి మాకు ఆయనేనండి. అంటే గతంలో కూడా మేము ఇళ్ళ స్థలాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఇంటి వాటికి పరిపాలన సాగించాం, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు. ఓడిపోయడం కారణం అది జనం మనస్తత్వాలను బట్టి ఉండదు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత దేనికి కుదురుతారో వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తుంది కదా, ఈయన మంచి చేస్తారని దీనికి వద్దు వచ్చాం. అది ఎవరిష్టానికి వాళ్ళకి ఉంటుంది కదా. మాకు తెలియదు అన్న. కారణం ఏమంటే 5 ఏళ్ళు గెలిచారు అయ్యా. మరి ఆ రోడ్లని అయ్యని సరిగ్గా లేవు. జనాలందరికీ అర్థమైపోయింది. కాలువలు లేవు, రోడ్డు మీద నీళ్లు పడిపోతున్నాయి. ఇక మరి అందరం మనుషుల్లో ఇక మారిపోయారు. కాదు అట్ట కట్టించాడు. అదే పోలారంలో చేస్తే ఎంత బాగుండేది. ఇల్లు ఇచ్చాము, ఇళ్ళ స్థలాలు ఇచ్చాము, ఇంటి వాటికి పరిపాలన సాగించాము, ఇళ్ళ పట్టాలు ఇచ్చాము. ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఏంది 45 ఇచ్చారు. మీరే దాంట్లో బాగానే ఆయన ఇళ్ళ పట్టాలు అన్నీ చేశారు. ఆ కాలువలని అయ్యని శుభ్రంగా ఉన్నట్టయితే ఆ బస్ స్టాండ్కి చూడండి అంత గొయ్యిలాగా. ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ అంత బిల్డింగ్ ఎందుకండి? ఎన్ని ఊర్లు 24 ఉన్నాయి బిల్డింగ్లు. అదే లేని వాళ్ళకి ఎక్కడన్నా పోలారం బాగు చేస్తే చక్కగా రైతులు పండుతారుగా.